ఇవాళ ఉన్నటువంటి చాలామంది ఇష్టానుసారంగా మాట్లాడుతూ అంటారు, ఇష్టానుసారంగా అవమానం చేస్తూ అంటారు, ఇష్టానుసారంగా కుటుంబ సభ్యులను తిడుతూ ఉంటారు, ఇష్టానుసారంగా క్రైస్తవ మతం తిడుతూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి జేమ్స్ పాపం, ఆయన పేరే జేమ్స్, ఆయన క్రైస్తవుడు అని ఆయన మీద ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. నోట్లో మూత్రం పోసిళ్ళు, 2 రోజులు బంధించిళ్ళు, కొట్టిళ్ళు. ఎవర్రా మీకు చెప్పింది? ఒక అగ్రవర్ణాలను అట్లా చేస్తే మీరు ఊరుకుంటారా? చెప్పండి, ఎంత దారుణం చూడు. ఇవాళ ఉన్నటువంటి బీజేపీ వాళ్ళ పిల్లలు మాత్రమే ఇవాళ క్రైస్తవ యూనివర్సిటీలో చదువుతున్నారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పిల్లలు మాత్రం ఇవాళ దాడులు చేస్తూ అంటారు. మీరు మీరు జైల్లో లైఫ్ అంతా జైల్లో గడుపుతారా బాబు? పెద్దోడే జైలు జీవితం గడిపిండు, అమిత్ షా అంటే జైలు జీవితం గడిపిండు. దొంగన కొడుకులు. ఇక చూడు, ఈమెది జ్యోతి మల్హోత్రాకు ఒడిశాలతో సంబంధం. ఈమె చూడు ఎట్లుందో. ఈమె మొత్తం 24/7 బీజేపీ జెండాలు మోసుకొని మన సమాచారాన్ని, భారతదేశ సమాచారాన్ని ఎవరికి అమ్ముడు పెట్టింది, ఎవరి జీవితాలు ఆచరణకు పెట్టింది? 140 కోట్ల మంది జీవితాలను అమ్మకానికి పెట్టింది, 140 కోట్ల మంది జీవితాలను బుగ్గిపాలు చేయడానికి పెట్టింది. ఈమె ఎవరనుకున్న పచ్చి ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్, బీజేపీ క్యాండిడేట్ ఈమె. మరి ఈమె ఒక బ్రాహ్మణ బిడ్డ, మరి ఈమెను ఏం చేయలేకపోతున్నాం? ఈమె ప్లేస్లో ఒక బీసీ బిడ్డనో లేకపోతే ఎస్సీ బిడ్డనో ఒక మైనార్టీ బిడ్డనో ఉంటే ఇవాళ వాళ్ళని చంపేయాలని రోడ్ల మీదకి ధర్నాలు వేసి లా అండ్ ఆర్డర్ కూడా మొత్తం శాంతి భద్రతలు విఘాతం కలిగించే విధంగా ఇవాళ సీఎంను కలిసి, పీఎంను కలిసి, ఇవాళ ఎమ్మెల్యేను కలిసి రోడ్ల మీదకి వచ్చి అలచలు చేసు. మనకి ఈమె మీద ఎందుకు ఎవరు మాట్లాడలేదు? ఎందుకు సెలబ్రిటీని మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు రాజకీయ నాయకులు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు సనాతన ధర్మంలో ఉన్నటువంటి మేధావులందరూ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? జ్యోతి మల్హోత్రాకు ఒడిశాలో సంబంధం. ఈమె ఎంత భయంకరంగా అంటే అంత భయంకరం. మన సమాచారం అంతా ఇసుకపోయింది. ఎవరిని ఇసుకపోయింది? పాకిస్తాన్ లవర్కి ఇచ్చుడు బేరం పెట్టింది. మేము ఉన్నటువంటి 11 మంది, ఈ చెప్పే ముందు 11 మంది చరిత్రలు చెప్తా మీకు. నిన్న లైవ్లో చెప్పలేకపోయాను, 11 మంది లైవ్ చరిత్ర చెప్తా మీకు. ఎంత భయంకరంగా అంటే మళ్ళీ వాళ్ళు నీతులు చెప్తాండ్రు. నీ అమ్మ నీతులు చల్లకుండా ఒక్కొక్కడు ఉలికపోతాండ్రు. చదువు ఉండదు, పాడుండదు, కానీ ఓ సంస్కారం తెలియదు, ఏం తెలియదు, కానీ ఇష్టానుసారంగా మాట్లాడుతూనే ఉంటారు, నకిలీ మాటలు. అరే ఎందుకు మాట్లాడతారంటే అర్థం కాదు. ఇగో ఈ 11 మందే, ఇగో వీళ్ళే మన సమాచారం అంతా, భారతదేశ సమాచారం అంతా పక్కోనికి అమ్మేసి దేశాన్ని ఆగం చేసిన వీళ్ళందరూ కూడా బీజేపీ వాళ్ళే. దీంట్లో ఒక్కడు కూడా ఒక ఎస్సీ వాళ్ళు లేడు, ఒక్కడు కూడా నిజంగా ఇవాళ ఉన్నటువంటి చదువుకున్న మేధావులు కాదు. ఈ 11 మంది మన దేశాన్ని మొత్తం సర్వనాశనం చేయడానికి, మన సమాచారాన్ని అంతా ఎవరికి ఇచ్చారంటే మన శత్రు దేశానికి ఇచ్చేసేళ్ళు. పాకిస్తాన్ జనాభా మన తమిళనాడు జనాభా కన్నా తక్కువ ఉంటుంది, మన హైదరాబాద్ జనాభా కన్నా, మన తెలంగాణ స్టేట్ జనాభా కన్నా తక్కువ ఉంటుంది. అయినా 4 కోట్ల మంది మనం. వాళ్ళ జనాభా ఎంత, వాళ్ళ వ్యవస్థ ఎంత, వాళ్ళకి సమాచారం అంతా చేరవేసిళ్ళు. శత్రు దేశాలు మళ్ళీ వీళ్ళందరూ పడుతుకునేయండి. ఏం మాట్లాడతారు మళ్ళా? సనాతన ధర్మం, జై బజరంగ్ దళ్, జై శ్రీరామ్, ఇవి ఇవాళ పుష్కున మనం ఏమన్నా మాట్లాడకపోతే ఒక్కొక్కడు 100 మంది గుడ్డలు చేసుకుంటారు. వాళ్ళకి ఏమో అయినట్టుగా, వానికి ఏదో కాకవికలు పిచ్చోళ్ళలాగా అవుతారు, పిచ్చోళ్ళ చేతుల్లో రాయిలాగా అయిపోతారు. ఇంకో చూడండి, ఇక ఆ 11 మంది వీళ్ళే. యూట్యూబర్ జ్యోతి నుంచి విద్యార్థి దేవేంద్ర వరకు 11 మందిపై దేశద్రోహం కేసు పెట్టిళ్ళు. ఎప్పుడో పెట్టాలి కొడుకుల మీద, ఎప్పుడో పెట్టాలి. వీళ్ళ మీద దేశద్రోహం కేసు కాదు, ఏదంటే అది పెట్టాలి. ఇక చూడండి, ఇది ప్రధానంగా నిన్న రాసినటువంటి వార్త. ఇంకా చూడండి, 11 మంది, ఇంకో ఈ 11 మంది వాళ్ళ జీవితాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏ విధంగా వచ్చినాయి, ఏం చేసిల్లో వీళ్ళ స్టోరీ. యూట్యూబర్ జ్యోతి నుంచి విద్యార్థి దేవేంద్ర వరకు 11 మందిపై దేశద్రోహం కేసు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లు తమ స్వార్థం కోసం తల్లి లాంటి దేశానికి ద్రోహం చేస్తున్నా వాళ్ళు ఎక్కువైపోయారు. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో మొదలు పెడితే ఇప్పటి వరకు పాక్ కోసం పనిచేస్తున్నట్లు భావిస్తున్న 11 మంది గూఢాచారులు బయటపడ్డారు. భారత్ పాక్ యుద్ధం తర్వాత పోలీసులు నిఘా వర్గాలు ఇతర అధికారుల చేతికి వీరు చిక్కారు. వీరంతా హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు కావటం గమనార్హం. ఆ 11 మందిని గుర్తించినటువంటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఇక చూడండి, చాలామంది మేధావులారా లైవ్ చూడండి.
చాలామంది షేర్ చేయండి, మీరు భయపడకండి. పిచ్చి పిచ్చి కామెంట్లు వేసినాడు వాళ్ళందరూ కూడా జైలుకు పంపిస్తాం, రాసి పెట్టుకోండి. పిచ్చి పిచ్చి కామెంట్లు వేసినాడు జేబీఎం దినపత్రిక మీద, జేబీఎం టీవీ మీద, బరిగెల శివ మీద ఎవడన్నా అనుచిత వాక్యాలు వేసేటువంటి ఎవడైతే ఉన్నాడో ప్రకాష్ అవన్నీ స్క్రీన్ షాట్లు కొట్ట, అన్ని ప్రతిదీ కూడా స్క్రీన్ షాట్లు కొట్టండి. ఎవడైనా కామెంట్ చేసినా, సోషల్ మీడియాలో కామెంట్ చేసినా, లైవ్లో కామెంట్ చేసినా, ఎవడన్నా మాట్లాడినా అవన్నీ స్క్రీన్ షాట్ పెట్టండి. టైం వస్తే చెర్రపల్లి జైలు రెడీగా ఉంది, చెంచల్గూడ జైలు రెడీగా ఉంది. వాడు ఎక్కడ ఉన్నా, దుబాయ్లో ఉన్నా, వాళ్ళు లండన్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నా, ఇంకా ఎక్కడ ఉన్నా, పాకిస్తాన్ బార్డర్లో పోయినా తీసుకొచ్చేది తప్పకుండా జైలుకు పంపిస్తాడు బరిగెల శివ, రాసి పెట్టుకోండి. నీ వెనక మోడీ ఉన్నా, ట్రంప్ ఉన్నా తీసుకొచ్చైతే బరాబర్ తీసుకొచ్చి పెడతాం. కామెంట్లు ఎవడైతే తప్పుగా కామెంట్లు వేస్తున్నాడో ఎవడైతే ఉన్నాడో అన్ని కామెంట్లు స్క్రీన్ షాట్ పెట్టు. ఇక తల్లుపాలు తాగి రొమ్ము గుద్దినోడు ఎవడంటే ఎవడో ఎక్కడున్న వీళ్ళంతా హర్యానా, ఎక్కడో హర్యానా రాష్ట్రానికి సంబంధించడు, పంజాబ్ రాష్ట్రానికి సంబంధించడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించడు. ఇక్కడ ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాలు ఎవడు ఉన్నాడా? తల్లుపాలు తాగి రొమ్ము కోసినాడు ఎవడు? ఈ 11 మంది. ఈ 11 మంది నేర చరిత్ర ఏ విధంగా ఉంది, ఈ 11 మంది జీవిత చరిత్ర ఏ విధంగా ఉందో మీకు చెప్పేసానికి ప్రయత్నం చేస్తాను. ఇక చూడండి. ఇక జ్యోతి మల్హోత్రాది హర్యానాలోని ఈశార్ 33 ఏళ్ళ జ్యోతికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఎంత ఆమె వయసు 33 సంవత్సరాలు. ఈమె హర్యానా రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి. ట్రావెలింగ్ వీడియోలు చేస్తూ ఉంటుంది. యూట్యూబర్లో ట్రావెల్ విత్ జో పేరిట ఛానల్ ఉంది. ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్కు చెందిన డానిష్ అనే ఉద్యోగితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఏం పరిచయం ఏర్పడింది? లవ్, ప్రేమ. మన భాషలో ఇక వాళ్ళ భాషలో బ్రహ్మాండం ఉండేగా మనం చెప్పలేం, ఎందుకంటే చదువుకున్న వాళ్ళం మనం, రాజ్యాంగానికి లోబడి ఉండేటువంటి వ్యక్తులం. ఆమెకు ఏం పరిచయం ఏర్పడి? డానిష్తోని లవ్ సంబంధం ఏర్పడ్డది. వాడు ఏంటిది? పాకిస్తాన్ ఏజెంట్, పాకిస్తాన్ రాయబేరి. ఆయనతో ఎవరికి ఆ సంబంధం? మల్హోత్రికి సంబంధం ఏర్పడ్డ. ఆ సంబంధం ఏమైపోయింది? మన సమాచారం అంతా భారతదేశం 140 కోట్ల మంది భారతీయుల మనోభావాలను తాకట్టు పెట్టేటువంటి సంబంధం మల్హోత్రా తీసుకోపోయి ఇచ్చేసింది, డానిష్కి ఇచ్చేసింది. డానిష్ అనే ఉద్యోగితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం పాకిస్తాన్ కోసం గూఢచారిగా పనిచేయడం మొదలుపెట్టింది. ఆ పరిచయం ఎక్కడికి పోయింది? గూఢచారి వ్యవస్థకు ఆమె పనిచేసే విధంగా ఈ భారతదేశ ప్రజల మనోభావాలను, సనాతన ధర్మ పద్ధతిని, బీజేపీ ఆఖరికి మోడీని కూడా తీసుకుపోయి ఎక్కడ పెట్టింది? డానిష్ దగ్గర పెట్టింది. ఎవరు ఆమె? మల్హోత్రి. ఏం క్యాండిడేట్ అంటే బీజేపీ క్యాండిడేట్. ఇంకో ఇది వాళ్ళ స్టోరీ. ఒక్క ఆమెది. ఇంకో రెండోని చూద్దాం. దేవేంద్ర సింగ్ దిల్వాన్, వీడు రెండోడు. పంజాబ్లోని మస్తగారికి చెందిన దేవేంద్ర సింగ్ దిల్వాన్ పటియాల్లోని కల్సా కాలేజీలో ఎంఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. కొన్నేళ్ల క్రితం ఇతడికి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఐఏఎస్లతో పరిచయం ఏర్పడింది. ఎవరితో ఏర్పడింది? వాడు ఎంఏ చదువుతున్నాడు. ఏం చదువుతున్నాడు వాడు? చదువుకున్నటువంటి వ్యక్తి. ఎవరితో ఏర్పడ్డది? ఇక చూడండి. వీళ్ళందరూ కూడా ఇప్పుడు క్రైస్తవులు ఇలా మాట్లాడితే వాళ్ళ మీద విషం కక్కుతారు. ఇక దళితులు మాట్లాడితే వీళ్ళకి విషం కక్కుతారు, నూరిపోతారు. ఇక తాసిబాంబు బుసగొట్టినాడు కొడతారు. ఇక తాసిబాంబు బుసగొట్టినాడు కొడతారు. నిజాలు మాట్లాడితే ఒక్కొక్కరికి గుడ్డలు ఊడిపోతాయి, ఒక్కొక్కడికి చెమటలు పడతాయి, ఒక్కొక్కడికి చెమటలు పడతాయి. నిజాలు మాట్లాడాలి. ఇలా వక్రీకరించి కాదు. ఇవాళ మన లైఫ్ అనేది 100 సంవత్సరాలు బతకడం కోసం రాలేదు. ఈ దేశం అందరిది, ఈ సమాజం అందరి కోసం ఏర్పడినటువంటి సమాజం. ఈ సమాజంలో అందరూ సుభిక్షంగా, సంతోషంగా, సర్వోన్నత న్యాయస్థానబద్ధంగా రాజ్యాంగానికి లోబడి మనందరం బతకాలి. ఆ విధంగా దాన్ని గౌరవించి బతకాలి. స్వార్థ రాజకీయాల కోసం కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టుకునేటువంటి నేపథ్యంలో ఇవాళ ఉన్నటువంటి బీజేపీలో ఉన్నటువంటి, ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి వ్యక్తుల పిల్లలు ప్రపంచ దేశాల్లో క్రైస్తవ యూనివర్సిటీలో అవుతుంటే ఇక్కడ ఉన్నటువంటి దొంగన వెధవలు వాళ్ళు మాత్రం పైచధికారంతో ఒక 20 మంది 30 మంది టీం ఉంటారు. అందరూ కూడా కాదు, వాళ్ళు 20 మంది 30 మంది టీము అందరూ లిస్ట్ కూడా ఉంది. వాళ్ళందరూ కూడా వస్తారు. ఇక ఏ క్రైస్తవుల జోలికి పోరు, రాసి పెట్టుకోండి. నేను క్రైస్తవులకు నేను హామీ ఇస్తున్నాను. ఏ దళితుల జోలికి పోరు, నేను హామీ ఇస్తున్నాను. మీకు అంత భయం ఉచ్చ ఉంటే నిజంగానే వాళ్ళు ఏది మాట్లాడినా పడి సావండి. క్రైస్తవులారా, ఈ ఉన్నటువంటి దళిత హిందువులారా, వాడు భయపట్టిస్తే భయపడి సావండి. వాడు సంపుతానంటే సావండి. వాడు లక్షల కోట్ల రూపాయలు, ఇలా దశం భాగాలుగా కోట్ల రూపాయలు సంపాదించుకునే క్రైస్తవ పాస్టర్లారా, కొద్దిగా బుద్ధి, సిగ్గు, శరాలు ఉండాలి మీకు.
ఇవాళ ఉన్నటువంటి క్రైస్తవ మతాన్ని పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించుకొని ఇవాళ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ఇవాళ ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే నీ మతం గురించి మాట్లాడుతుంటే నీ దేవుడి మీద విషం కక్కుతుంటే నువ్వు మాట్లాడలేని శుద్ధ పూసేలాగా ఉన్నటువంటి మిమ్మల్ని రాబోయే రోజులో తప్పకుండా చెప్తున్నా కదా, ఈడీ రైడ్ చేస్తారు, ఏసీబీ రైడ్ చేస్తారు. జైబీన్ దినపత్రిక మీరు ఆగడాలు క్రైస్తవులు మిమ్మల్ని కూడా వదిలిపెట్టేది ఉండదు. తప్పును తప్పానండి, న్యాయమైనటువంటి డిమాండ్కి న్యాయంగా నిలబడండి. ప్రవీణ్ పగడాల్ అనే వ్యక్తి న్యాయం కోసం చనిపోయింది. ఆయన క్రైస్తవ సమాజం మీద విషం కక్కుతుంటే వాళ్ళందరూ గొంతుకై చనిపోయింది. ఆయన గురించి ఎవడు మాట్లాడు, ఏ పెద్ద పెద్ద పాస్టర్లు అంటాడు ఎవడు మాట్లాడు, ఎవడంటే ఎవడు మాట్లాడు. ఎందుకంత బలుపు మీకు? ఇవాళ ఉన్నటువంటి గింత వీళ్ళన్నా రాజద్రోహం కేసాను, మేమైనా రాజద్రోహం కేసాను అవుతుందా? లేకపోతే మీ ఆస్తులను గుంజుకుంటారా? కొద్దిమంది పాస్టర్లు పాపం రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా నిలబడుతున్నారు. కొద్దిమంది పెద్ద పెద్ద పాస్టర్లు అని చెప్పేటోళ్ళు. మరి ఎందుకో క్రైస్తవులు ఉన్నటువంటి చాలామంది మేధావులారా, ఇలా క్రైస్తవ మతంలోకి ఉన్నటువంటి మేధావులారా, ఎవరి కోసం మీరు సాయం చేస్తున్నారు? ఎవరి కోసం నిలబడుతున్నారు? ఏ మతం కోసం నిలబడుతున్నారు? ఎవరి కోసం మీరు పే బ్యాక్ టు ద సొసైటీ? ఎవరి కోసం మీరు నిజంగా దశంభాగం ఇస్తున్నారు? నీ గురించి మాట్లాడని సొల్లు చెప్పుకొని ఇలా ఉండి ఇలా సొంత పాటలు పెట్టుకొని ఇలా మాటలు మాట్లాడుకొని ఇలా గొప్ప గొప్ప చెప్తే మీ జీవితాలు మారుతున్నాయా? నీ మతం గురించి నీ దేవుడి గురించి అసభ్యంగా మాట్లాడేటువంటి నీచపు నికృష్టపు వెధవలు ఇష్టానుసారంగా మాట్లాడితే కనీసం ఒక్క పాస్టర్ అంటాడు, ఒక్క పెద్ద 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 పాస్టర్ని చెప్పుకుంటాడు, కోట్ల రూపాయలు సంపాదించుకుంటాడు మీ సొమ్ముతోని. కానీ వాడు వచ్చి నిజంగా మీకోసం నిలబడుతున్నాడా? వాడు వచ్చి నిజంగా న్యాయం చేస్తున్నాడా? మీకోసం ఎక్కడైనా పోయి కేసు పెడితే లేకపోతే మీ మీద వచ్చి దాడి చేస్తే అదే మతాన్ని నమ్ముకున్నటువంటి మీరు వచ్చి ఎక్కడైనా న్యాయం కోసం నిలబడ్డారా? మరి ఎవరు లేరు కదా. మీకోసం న్యాయంగా నిలబడ్డది, మీకోసం కొట్లాడుతుంది. ఇలా క్రైస్తవ మతం మీద విషం కక్కేటువంటి విషసర్ప నాగులకు ఇలా బుద్ధి చెప్తుంది జైబీమ్ టీవీ, జైబీమ్ దినపత్రికనే. ఇలా విషం కక్కేటువంటి విషసర్ప నాగులో లాంటి మనుషులకు ఇలా బుద్ధి చెప్తుంది జైబీమ్ టీవీ, జైబీమ్ దినపత్రికే. పోరాడితే పోయేది ఏముంటుంది? బానిస సంఖ్యలు తప్ప ఏమవుతుంది? పోరాడితే పోయేది ఏముంది? కత్తి మహేష్ లాంటి వ్యక్తి నిజంగా ఒక గొప్ప వ్యక్తి, ఆయన చంపేసిళ్ళు. ప్రవీణ్ పగడాల్ లాంటి వ్యక్తిని చంపేసిళ్ళు. రేపొద్దున బరిగల శివ, రేపొద్దున ఇంకోలు ఎంతోమంది. ఏమైపోతుంది? ప్రాణం ఈ రోజు కాకపోయినా ఈ రోజన్నా పోతుంది. కానీ నిజంగా అవమానపడి అమ్మనన్నా, అక్కనన్నా, చెల్లెనన్నా, భార్యలన్నా, ఇంకేమన్నా, రాజ్యాంగాన్నన్నా, ఇంకా ఎంత భయంకరంగా తిట్టినా పడతాము, మేము వాళ్ళకి డబ్బులు ఇస్తాము, దశభాగం ఇస్తాం. సండే పోయిందంటే మాకు ఉన్నటువంటి ఫస్ట్ సాలరీ ఇచ్చేస్తాము, మాకు వచ్చేటువంటి కూలి 4 పని చేసుకున్న పైసలు ఇసుకపోయి ఆ ఉండిలు ఇస్తాము, ఆ పాస్టర్ని పెద్దోని చేస్తాము. ఆ పాస్టర్ కోటి రూపాయలు, వాళ్ళ కొడుకులు మాత్రం విదేశాల్లో జల్జల్ చేస్తున్నారు, అమ్మాయిలతో జల్జల్ చేస్తున్నారు. మతం పేరు చెప్పుకొని, కులం పేరు చెప్పుకొని వీడు ఇక్కడ దౌర్జన్యం చేస్తే ఇవాళ ఉన్నటువంటి పెద్ద పెద్ద పాస్టర్ల కొడుకులు ఇలా విదేశాల్లో జల్జల్ చేస్తున్నారు. కోటి రూపాయలు సంపాదించి ఇవాళ మీరు ఇచ్చే సొమ్ముతోనే. ఇవాళ ఉన్నటువంటి అదే క్రైస్తవ మతం మీద విషం కక్కుతుంటే, అదే క్రైస్తవం మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే, అదే జీసస్ మీద ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే, అదే మరియమ్మ మీద ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే కొద్దిగా కూడా సిగ్గు శరాలు లేకుండా, బుద్ధి లేకుండా మళ్ళీ ఎవడెవడికో సపోర్ట్ చేస్తున్నారు. ఇలా మీ గురించి మాట్లాడుతుంది జైబీమ్ టీవీ, జైబీమ్ దినపత్రిక కదా. ఎంతవరకు నిలబడుతున్నాం మనం? ఎంతవరకు మనం అండగా నిలబడుతున్నాం? ఎంతవరకు మనం ఏ విధంగా నిలబడుతున్నాం? ఎంతవరకు మనం ఈ సమాజంలో ఉంటున్నాం? ఈ సమాజంలో మన గురించి ప్రశ్నించే గొంతుగా జైబీమ్ టీవీ మీ గురించి మాట్లాడుతుంది. జైబీమ్ టీవీ, జైబీమ్ దినపత్రిక. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, చేసినా చేయకపోయినా, వీడియోలు షేర్ చేసుకున్నా ఒరిగేది పోయేది ఏం లేదు. సత్యం సత్యమే. నేను ఏది చెప్పాలనుకున్నా చెప్తాను, అంతే. ముక్కుసూటిగా ఉంటుంది. కానీ బానిసలా బతకంటే బతకండి. బాబాసాహెబ్ అంబేద్కర్ని ఓడించిన దేశం మనది. బాబాసాహెబ్ అంబేద్కర్ని అర్థం చేసుకోవాలని దేశం దౌర్భాగ్యం మనది. బాబాసాహెబ్ అంబేద్కర్ని మోసం చేసిన దళిత సమాజం మనది. వెన్నుపోటులు ఎవరంటే మన కులం వాళ్ళు ఉన్నట్టే, మనోళ్ళే. ఎవడు అగ్రవర్ణోడు మనలో ఉచ్చ పోసుకుంటారు మన దగ్గర వాళ్ళంటే మనోళ్ళే దొంగలు. ఇంకా వీళ్ళలాగా మన సమాచారాన్ని పాకిస్తాన్కి ఎట్లా చేసి ఒక్కొక్కరి స్టోరీ. ఎందుకు ఇంత బాధ అనిపిస్తుందంటే ఇవాళ ఒక్కొక్కటి ఇష్టానుసారంగా మాట్లాడుతుంటారు. ఇవాళ ఉన్నటువంటి పాస్టర్లు, కోట్ల రూపాయలు సంపాదించుకున్న పాస్టర్లు చందాలు ప్రతి ఆదివారం వచ్చంటే లక్షల రూపాయలు, లక్షల రూపాయలు, ఒక్కొక్కడికి 20 నుంచి 30 లక్షలు వెళ్ళిపోతాయి. ఇవాళ ఒక్కొక్క చర్చిల స్టోరీలు కూడా చెప్తాను. స్టోరీ చెప్తాను, సమాజానికి అర్థం కావాలి. నిజంగా సనాతన ధర్మంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎందుకు మాట్లాడతారో అది కూడా రాస్తాను. ఇవాళ హిందువులు ఎందుకంటారో కూడా అది కూడా రాస్తాను. అందరి స్టోరీలు రాస్తాను. ఈ సమాజానికి నిజాలు కావాలి, నిజాలు ఈ సమాజానికి అర్థం కావాలి.
ఎంత బాధ అంటే అంత బాధ. ఎవరికి మనం దారదత్తం చేస్తాం అంటే మళ్ళీ ఉన్నటువంటి పెద్ద పెద్ద పాస్టర్లు వాడు చెప్తే కథ ఎంబడి అక్కడ మొత్తం ఆగమాగం అయిపోతారు. మీ గురించి నిజాన్ని మాట్లాడే వ్యక్తి బైబుల్ పట్టుకుంటే గొప్ప గొప్ప ప్రసంగాలు వేస్తారు. మరి ప్రసంగాలు వేస్తాడు ఏమైనా సాయం చేస్తున్నాడా? ఇవాళ క్రైస్తవ మతాన్ని ఇష్టంసారా మాట్లాడుతుంటే నిజంగానే సాయం చేస్తున్నారా? ఓ 10 రూపాయలు సాయం చేసిల్లా? ఇవాళ ఉన్నటువంటి ఓ 20 రూపాయలు సాయం చేసిల్లా? ఏం చేస్తున్నారు? మీ పేర్లతోని ₹1,00,00,000 బిజినెస్ చేసి ఆర్ఎస్ఎస్లోకి చందాలు ఇస్తున్నారు, బీజేపీలోకి చందాలు ఇస్తున్నారు, కాంగ్రెస్ పార్టీకి చందాలు ఇస్తున్నారు. మీ సొమ్మునంతా తీసుకుపోయి వాళ్ళ కొడుకులు విదేశాల్లో అమ్మాయిలతో జలసాలు చేస్తున్నారు. ఇది జరిగేటువంటి భయంకర దోపిడీ. ఇవన్నీ కూడా బట్టబయలైపోతాయి. ఇవాళ ఎవరైతే పిచ్చిగా మాట్లాడే వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా నా వీడియోలు చూస్తారు. వాడు ఒక్కొక్కటి కామెంట్ చేస్తారు, అన్న నువ్వు మాట్లాడితే గంతారం మాట్లాడతావు, 20 మంది 30 మంది 30 మంది కాదు, ఒక్కడు చూసినా సరిపోద్ది. నాకు 1,00,000 మంది చూడడం అవసరం లేదు, ఒక్కరు చూసినా సరిపోద్ది. ఒక్కడు చూడకపోయినా పర్లేదు, నేను మాట్లాడతాను. ఇది నాది. ఐఆమ్ సుప్రీం. రాసి పెట్టుకోండి, సుప్రీం. నేను ఒక వ్యవస్థను సృష్టించాను, ఒక విత్తనం పెట్టాను. ఆ విత్తనం ఈరోజు వృక్షం కాబోతుంది. ఆ వృక్షంలో అనేక మందికి నీడనియబోతుంది, అనేక మందికి భరోసానియబోతుంది, అనేక మందికి బాధ్యతనియబోతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాసినప్పుడు ఒక్కడే, తర్వాత 100,000 మంది వచ్చేళ్ళు. ఈరోజు 1,00,00,000 మంది ఆయన ఆరాధిస్తున్నారు. ఆ చరిత్ర జైబీన్ టీవీది, జైబీన్ దినపత్రికది. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఇలా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సందర్భం ఇవన్నీ చెప్తున్నాను. జ్యోతి మల్వత్రది అయిపోయింది. ఇక దేవేంద్ర సింగ్ దిల్వన్, పంజాబ్లోని మస్తగార్ చెందిన దేవేంద్ర సింగ్ దిల్వన్ పటియాలలోని కల్సా కాలేజీలో ఎంఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. కొన్నేళ్ల క్రితం ఇతనికి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఐఏఎస్లతో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి భారత్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. మే 12వ తేదీన తన ఫేస్బుక్ ఖాతాలో పిస్టల్ గన్నుల ఫోటోలు పెట్టి అరెస్ట్ అయ్యాడు. పోలీసుల విచారణలో పాకిస్తాన్ కోసం పనిచేస్తున్నట్టు ఒప్పుకున్నాడు. రెండో వ్యక్తిది. ఇక మూడో వ్యక్తి తారిక్ది హర్యానాలోని కంగర్కా గ్రామం పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్నాడు అన్న కారణంతో హర్యానా పోలీసులు కేంద్ర నిఘా వర్గాలు సంయుక్తంగా కలిసి అతన్ని అదుపులో తీసుకున్నాయి. మూడోడు. నాలుగోడు హర్మన్, 23 ఏళ్ల హర్మన్ భారత్ పాకిస్తాన్ యుద్ధం సమయంలో భారతదేశానికి సంబంధించిన విషయాలను పాకిస్తాన్ చేరవేశాడు. హర్యానాలోని నోబ్తో ఇతన్ని అరెస్ట్ చేశారు. హర్మన్ అంటే నాలుగోడు. నౌమన్ హిల్లాయ్, 24 ఏళ్ళ నౌమన్ హిల్లాయ్, ఇది ఉత్తరప్రదేశ్లోని కైరన్ నౌమన్ ఏరియాలోని సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఇతను పాకిస్తాన్ ఐఏఎస్లతో సంబంధం పెట్టుకున్నాడు. పాకిస్తాన్ సమాచారం అందించిన ప్రతిసారి డబ్బులు వచ్చేవి, అవి అతని బావమరిది అకౌంట్లో పడవి. ఇక చూడు ఎట్లుందో, ఎంత ఘోరంగా ఉన్నదో. ఎవడెవడు ఎంతెంత వయసులో చూడండి, ఎవడెవడు ఎంత వయసు ఉంది, ఏ విధంగా చేస్తున్నారో. 22, 23, 24 సంవత్సరాలు చదువుకున్నటువంటి చిన్న వాళ్ళు సెక్యూరిటీ గార్డు. షహాజాద్ ఉత్తరప్రదేశ్లోని మొరంబాద్కు చెందిన షాజాద్ పాకిస్తాన్ భారత సరిహద్దు ప్రాంతాల్లో వస్తువులు అక్రమ రవాణా చేస్తుంటాడు. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్తో సంబంధం పెట్టుకున్నాడు. నిన్న కూడా దేశానికి సంబంధించిన సమాచారాన్ని పాకిస్తాన్ చేరవేశాడు. దీంతో ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అతన్ని అరెస్ట్ చేసింది. ఇక ఏడవది మహమ్మద్ ముర్తజాలి పాకిస్తాన్ చెందిన ఐఏఎస్తో కలిసి పనిచేస్తున్నాడు. పాకిస్తాన్ కోసం పనిచేయడం కోసం ఏకంగా ఓ మొబైల్ యాప్ను తయారు చేశాడు. గుజరాత్ పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేశారు. ఎనిమిదవది గజాల, పంజాబ్ చెందిన ఈమె పాకిస్తాన్కు డబ్బులు చేరవేస్తూ ఉండేది. ఈమెది పంజాబ్లోని మల్లేర్ కోట్ల. యామిన్ మహమ్మద్ పాకిస్తాన్ దాన్ని విభిన్నమైన పనులు చేయడానికి ఎంపిక చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న పంజాబ్ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. ఇక 10వది సుఖ్ప్రీత్ సింగ్, పంజాబ్లోని గుర్దాస్పూర్కు చెందిన సుఖ్ప్రీత్ సింగ్ పాకిస్తాన్ కోసం గూఢచారిగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. పంజాబ్ పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేశారు. ఇక 11 కరణ్బీర్ సింగ్, పంజాబ్ చెందిన కరణ్బీర్ సింగ్ నేరుగా ఐఎస్ తోటి సంబంధాలు ఉన్నాయి. ఇతను భారత ఆర్మీకి చెందిన కీలక సమాచారాన్ని ఐఎస్ చేరవేసినట్టు తెలిసింది. పంజాబ్ పోలీసులు ఇతన్ని కూడా అరెస్ట్ చేశారు. ఇగో ఇది మరి 11 మంది ఉన్నటువంటి యూట్యూబర్లు. ఇక అడ్డమైన యూట్యూబర్లు పెట్టుకొని ఏం చేసిన దేశ సమాచారాన్ని పాకిస్తాన్కి ఇచ్చేసారు. ఇక్కడ ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి చాలామంది సనాతన ధర్మ పద్ధతిలో ఉన్నటువంటి యూట్యూబ్లో పెట్టుకొని ఒక 30 మంది ఉంటారు. 30 మంది లిస్ట్ కూడా నా దగ్గర ఉంది. 30 మంది లిస్ట్ ఎవరైతే పెట్టుకున్నారు వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కూడా బ్లాక్ చేసుకున్నా కూడా మేము వదిలిపెట్టాను. మీరు బ్లాక్ చేసుకొని వదిలిపెట్టినా, మీరు బ్లాక్ చేసినా కూడా మిమ్మల్ని వదిలిపెట్టాను. గుర్తుపెట్టుకోండి. ఎవరెవరైతే మాట్లాడాలి అవన్నీ కూడా ఎవిడెన్స్ రేపు పొద్దున కోర్టుకి అవే, రేపు జైలు జీవితం మీరు చిప్పకూడదు తినడానికి అవే ఆధారాలు. అవన్నీ కూడా చూడండి. ఈ సమాచారాన్ని ఇచ్చి వీళ్ళందరూ ఏమైపోయారు, వీళ్ళు అరెస్ట్ అయిపోయారు. వీళ్ళ యూట్యూబ్ ఛానల్ ఆధారంగానే వీళ్ళు అరెస్ట్ చేసేళ్ళు. ఇలా నకిలీ వెదవల్లారా జైబీం టీవీ మీద, నా మీద కానీ, ఇలా క్రైస్తవుల మీద కానీ, దళితుల మీద మాట్లాడడం మీకే, అందరి మీద కాదు. కొంతమంది ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు మాత్రమే. ఇక మీకు ఇదే విధంగా మీ పైన కూడా మీ స్టోరీలు అన్నీ రెడీ అవుతాయి. జైబీం దినపత్రికలు నేనే రాస్తాను వార్తలు.
ఇదే విధంగా రాస్తాను. మీరు ఎక్కడి నుంచి పుట్టిల్లు, మీ విద్యాభ్యాసం ఎక్కడుంది, నీ కుటుంబం ఏం చేస్తుంది, నువ్వు ఏ జిల్లాలో ఉన్నావు, ఏ మండలంలో, ఎప్పటి నుంచి ఎక్కడికి పోయినావు, నీ గ్రామంలో నీకు ఎన్ని కేసులు అయినాయి, గతంలో నీ మీద ఏమేమి కేసులు అయినాయి, గతంలో నీ మీద వెలువేసిన సందర్భాలు ఏంది, నీకు జిల్లా కలెక్టర్లకు సందర్భంలో ఫిర్యాదు చేసిన నేపథ్యం ఏమున్నది, మీ సమాచారం అంతా ఉన్నది. ఒక టీవీ పేపర్ నడిపిస్తున్నంటే ఎంత బాధ్యత ఉండాలి, అందరి సమాచారం ఉంది. ఇక క్రైస్తవులరా మీరు ఏం భయపడకండి, తప్పకుండా క్రైస్తవ సమాజం కోసం మాట్లాడే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కూడా మాట్లాడేటువంటి ఎవరైతే ఉన్నారో ప్రతి క్రైస్తవ పాస్టర్ ప్రతి చర్చికి వెళ్ళినటువంటి ఈ వీడియోలన్నీ మీరు షేర్ చేసుకోండి. మీకు గుండె ధైర్యం ఇస్తుంది, మీకు భరోసానిస్తాయి. ఎవ్వరు కూడా తప్పుడు కామెంట్లు చేసినా, తప్పుడు ఆరోపణలు చేసినా ఈ వీడియో మీరు చూడండి. క్రైస్తవ పాస్టర్లరా భయపడకండి, బయటికి రండి. క్రైస్తవ సొమ్ముతోని కోట్ల రూపాయలు సంపాదించుకొని జల్సాలు చేసేటువంటి మీ పిల్లల జీవితాలు మీరు కోటీశ్వరులు కావడానికి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే, ఈ అత్యధికంగా ఉన్నటువంటి క్రైస్తవ సమాజాన్ని నమ్ముకున్నటువంటి ఎస్సీలే వాళ్ళ కాయ కష్టం చేసి మీకు దారపోస్తున్నారు. అమాయకత్వం చూసి మీరు వాళ్ళు మోసం చేస్తున్నారు. నిజమైనటువంటి జర్నలిస్టులకు, నిజమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులకి కనీసం సపోర్ట్ చేయలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికైనా నిజాలు తెలుసుకోండి. ఇది ఉన్నటువంటి యూట్యూబర్ సంబంధించినటువంటి ప్రధాన వార్త.